गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। పరమగురు చరణ సన్నిధి అనే ఈ ఒక అమూల్యమైన సందేశం మాస్టర్ కుటుంబ గారి నుంచి జితి కృష్ణమూర్తి గారి ద్వారా ప్రపంచానికి అందించారు. దాన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసుకుని ఫాలో అవడానికి. అలాగా ప్రయత్నంలో మనం ఫస్ట్ డిటాచ్మెంట్, డిజైర్లెస్నెస్, గుడ్ కాండక్ట్, లవ్, ఈ 4 చెప్పారు. ఈ 4 పై 3 చెప్పుకున్నాం. లవ్ గురించి చెప్పుకుంటున్నాం. దాంట్లో అరవిందులతో పాటు ఉన్న మాత శ్రీమాత వారు చెప్పిన ఒక మంచి కొటేషన్ తోటి వాళ్ళ కార్యక్రమం మొదలు పెడతాం. At first, one loves only when one is loved. At first, one loves only when one is loved. మనల్ని ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం, అది ఒక స్టెప్. తర్వాత స్టెప్స్ నెక్స్ట్, వన్ లవ్స్ స్పాంటేనియస్లీ బట్ వన్ వాంట్స్ టు బి లవ్డ్ ఇన్ రిటర్న్. నేను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించు. ఇప్పుడు అంటే సొసైటీలో చూస్తున్నాం కదా, నేను నిన్ను ప్రేమించినా నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అని వెంటపడుతుంటారు. నెక్స్ట్ స్టెప్. తర్వాత ఫర్దర్ ఆన్, వన్ లవ్స్ ఈవెన్ ఇఫ్ వన్ ఈస్ నాట్ లవ్డ్ బట్ వన్ స్టిల్ వాంట్స్ వన్స్ లవ్ టు బి యాక్సెప్టెడ్. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, నా ప్రేమను నీకు ఇస్తూనే ఉంటాను. సో అండ్ ఫైనల్లీ, అంటే ఇప్పుడు 3 స్టెప్పులు చెప్పారు. అట్ ఫస్ట్ వన్ లవ్స్ ఓన్లీ వన్ ఈజ్ లవ్డ్. నన్ను ప్రేమిస్తేనే నిన్ను ప్రేమిస్తాను, అది మొదటి. అంటే నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను అనమాట. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమించు. రిటర్న్ అనమాట, ఎక్స్చేంజ్. వీళ్ళ లవ్ వాళ్ళకి, వాళ్ళ 2 వే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫర్దర్ ఆన్, వన్ లవ్స్ ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ నాట్ లవ్డ్. వీడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, అవతల వాడు ప్రేమించినా ప్రేమించకపోయినా. బట్ వన్ స్టిల్ వాంట్స్ లవ్ టు బి యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ చేస్తే బాగుండు అనుకుంటాడు. ప్రేమని వర్షిస్తాడు. ఇప్పుడు సూర్యుడు కిరణాలు వర్షిస్తుంటాడు, వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. సూర్య కిరణాలు ఎండ కొట్టి మాకు సన్ స్ట్రోక్ వస్తుంది అనుకునే వాళ్ళకి సన్ స్ట్రోకే వస్తుంది. కాదు, దాంట్లోంచి జ్ఞానం వస్తుంది, దాంట్లోంచి ప్రాణం వస్తుంది, దాంట్లోంచి ప్రేమ వస్తుంది అనుకునే వాళ్ళకి ఆ 3 వస్తాయి సూర్యుడి కిరణాల్లో వచ్చి. అలాగే అండ్ ఫైనల్లీ వన్ లవ్స్ ప్యూర్లీ అండ్ సింప్లీ వితౌట్ ఎనీ అదర్ నీడ్ ఆర్ జాయ్ దాన్ దట్ ఆఫ్ లవింగ్. లాస్ట్ ఫైనల్ స్టేజ్ చెప్తున్నారు మదర్. జస్ట్ అలాగా ఒక గులాబీ పుష్పం ఉందనుకోండి, చక్కగా సువాసనలు వెదజల్లుతూ, అలాగా వీడి హృదయంలోంచి ప్రేమ అనే సువాసనలు అలాగ భూమి అందరికీ పంచుతూ ఉంటాడు. అంతే, సింపుల్. దానికి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు. అవతల వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేశారు లేదా, అవతల వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్ ఇస్తున్నారా లేదా, ఇవే ఉండవు. ఈ చివరి స్టెప్ చూసారా? ఫైనల్లీ వన్ లవ్స్ ప్యూర్లీ అండ్ సింప్లీ వితౌట్ ఎనీ అదర్ నీడ్ ఆర్ జాయ్ దాన్ దట్ ఆఫ్ లవింగ్. ఇది గురువు చేసే పని. పరమ గురువులు అందరూ కూడా మన నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. శిష్యుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి, మొత్తం ఈ సృష్టిలో ఉన్న ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. సృష్టి మొత్తానికి ప్రేమని పంచుతుంటారు, అది వాళ్ళ తత్వం. దాన్ని చెప్తున్నారు మనకు. ఈ రోజు దాంతో మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. లవ్, ఆ లవ్ అనేది పరమాత్మ నుంచి మొదట వచ్చిన కిరణం. కిరణం అని ఎందుకంటామంటే, మనకు వెలుగుగానే భగవంతుడు తెలుసుకోగలం, భగవంతుడిని వెలుగుగానే తెలుసుకోగలం, ఇంకోలా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకాశ స్వరూపుడు భగవంతుడి శరీరం. శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ ఆకాశం అని చెప్తుంది. మనం ఆకాశంలో ఉంటాం. మనం ఇల్లు కట్టుకోకముందు ఆకాశం అంతా ఉంది అనుకోండి. ఇల్లు కట్టుకుంటానే రావుంది, ఈ గదిలో కొంత ఆకాశం ఉంటుంది, ఆ గదిలో కొంత ఆకాశం, హాల్లో కొంత ఆకాశం ఉంటుంది, తర్వాత కిచెన్ లో కొంత ఆకాశం ఉంటుంది, లేకపోతే వరండాలో కొంత ఆకాశం, చుట్టూ ఖాళీ స్థలం అక్కడ ఆకాశం. అలాగా ఇంటి లోపల ఆకాశం, ఇంటి బయట ఆకాశం లాగా
ఆకాశమే ఉంటుంది కానీ మనం ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. అలా మన శరీరం కట్టుకుంటే శరీరంలో ఉన్నట్టుగా ఉంటుంది ఆకాశం. ఉన్నది మటుకు ఒకటే ఆకాశం. ఆకాశం అంటే తనను తాను ప్రకాశింపజేసుకునేది అన్నాడు. ఈ ఆకాశంలో బోల్డు వెలుగు ఉంటుంది. మన కంటికి చూడలేం కాబట్టి కనబడదు. గురువు ఏం చేస్తాడంటే ఆ వెలుగును చూసే కన్ను ఇస్తాడు మనకు. ఆ కన్నే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సూర్యుడిలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఒక్కడు అని ధ్యానపూర్వకంగా అనుభవంలోకి వేస్తే అప్పుడు మూడో కన్ను తెరుచుకుంటుంది. ఆ మూడో కన్ను ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోగలం. అలాంటి ఈ జ్ఞానం తెలుసుకోవటానికి, ఈ ప్రేమనే మనం అనుభూతిలోకి తెచ్చుకోవడానికి మన వైపు నుంచి ప్రయత్నం ఉండాలి. గురువు ఇస్తాడు నిజమే. సముద్రం చాలా పెద్దది. ఒట్టి చేతులతో వెళ్ళానుకోండి, చేయి పెడితే చేతి నిండా వస్తాయి, దోశలు పెడితే దోశలు నిండా వస్తాయి, అంతే కొంచెం. అదే కానీ పెద్ద పాత్ర తీసుకెళ్ళనుకోండి, దాని నిండా వస్తాయి. పెద్ద వెసలు తీసుకెళ్ళనుకోండి, దాని నిండా వస్తాయి. ఎంత తీసుకెళ్ళినా సముద్రం అంత తీసుకెళ్ళలేం కదా. సో అలాగా అనంతమైన ప్రేమ మనం అందుకోవాలంటే మనం కూడా అనంతుడిలాగా అవ్వాలి. మనం అనంతుడిలాగా అవ్వడం అంటే ఏంటి? మన చేతనత్వం అంత వికసించాలి. మన చేతనత్వంలో సూర్యుడు, చంద్రుడు, ఈ సౌర కుటుంబం మొత్తం, ఎంటైర్ సోలార్ సిస్టమ్, a man is potentially divine అని చెప్తుంది శాస్త్రం. ఆ పొటెన్షియల్లీ డివైన్ అంటే ఏంటి? ఈ సోలార్ సిస్టమ్ లో ఏవేవి ఉన్నాయో అవన్నీ మానవుడి శరీరంలో కూడా ఉన్నాయి. సోలార్ సిస్టమ్ లో ఏ చేతనత్వం పనిచేస్తుందో మనిషిలో కూడా అది పనిచేస్తుంది. దాన్ని గమనించాలి, మనం పట్టించుకోండి. ఎలా పట్టించుకోండి? మన ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, అన్ని శరీరానికి సంబంధించి ఉంటాయి. అది ప్రాబ్లం. మనం ఈ శరీరం అని మర్చిపోవాలి. ఫస్ట్ మన శరీరం కాదు, మనకొక శరీరం ఉందని గుర్తుండాలి. నాకొక శరీరం ఉంది అనాలి, అంతే తప్ప నేను ఇది శరీరాన్ని చూపించి అడ్రస్ చేసి మాట్లాడకూడదు. అలాంటి శరీర సంబంధమైన, మనకు బంధుత్వంతో సంబంధించిన, మనస్సుకు సంబంధించిన ఆలోచనలు, కోరికలు, ఇమోషన్స్, భావ ఆవేశాలు, ఇంకా రకరకాలు ఏవైతే ఉన్నాయి, అలవాట్లు, ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలక్ట్రిసిటీ ఎలాగైతే వైర్లోంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు చుట్టూ ఇన్సులేషన్ టేప్ వేస్తాడు, ఇన్సులేషన్ పెడతారు. అలాగే ఇవన్నీ భగవత్ శక్తి మనలో దిగి రావడానికి ఇన్సులేషన్ లాగా పడి అడ్డుపడుతుంటాయి. తాలి మరి అంత శక్తి ఉన్నది కూడా అలాగా అడ్డుపడిపోతుంది. అంటే ఇనుము ఉందనుకోండి, అయస్కాంతం అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇనుముకి తుప్పు పట్టింది అనుకోండి, అయస్కాంతం ఉందని అట్రాక్ట్ చేయదు. ఎందుకు అంటే అది అడ్డుపడుతుంది. ఆ తుప్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇనుములోంచే వచ్చింది, బయట నుంచి ఎక్కడ రాలేదు. బికాస్ అది ఎక్స్పోజ్ అయ్యి చుట్టూ ఉన్న వాతావరణానికి తనలో ఒక తనది కాంది ఒక ఎక్స్ట్రా తెచ్చుకుంది. రస్ట్ అంటాం కదా, తుప్పు పడుతుంది. తుప్పు పడితే అయస్కాంతం దాన్ని లాగలేదు. తుప్పు అంతా క్లీన్ చేసేసి మళ్ళీ చక్కగా చేస్తే అందుకుంది. అలాగా మనలో తుప్పు పడుతూ ఉంటుంది. మన అసలు తత్వాన్ని అది తుప్పు పడుతూ ఉంటుంది, అది తీసేయాలి. ఇలా తీసేయడానికి మన దగ్గరికి గురువులు రెండు చెప్పారు. ఒకటేంటంటే ఆ దివ్యత్వం మనలో అవతరించడానికి మనకు రెండు అడ్డులు ఉన్నాయి. ఒకటి హృదయంలో ఉంటుంది, ఇంకొకటి మన సహస్రారం పైన ఉంటుంది. తెర తీయగ రాదా అని త్యాగరాజ స్వామి కీర్తన ఉంటుంది. తెర తీయగ రాదా తిరుపతి దేవర, మాలోని తిమిరాలు తొలగించరా. బాగుంటుంది పాట. అది ఖచ్చితంగా నిజం. ఎలాగంటే మన హృదయం అంతా కూడా పరమాత్మ యొక్క భావాలతోటి, ప్రేమతో, కరుణతో, దయతో, సేవాభావంతో నిండాలంటే మన హృదయంలో అంతకు ముందు ఉన్నవి అడ్డుపడుతుంది. అలాగే మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అవి అడ్డుపడుతుంటాయి. ఈ రెండు పోవటానికి మనకు మన మీద అపారమైన కరుణతో గురువు ఇచ్చింది రెండు వర్డ్స్, లవ్ అండ్ డివోషన్. ప్రేమ, భక్తి. ప్రేమ, భక్తి అనేవి మనలోకి అవతరించాలి అని మనం కోరుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు తీసివేయబడతాయి. ఈశావాస్యోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. అది శ్లోకం మంత్రం. యాక్చువల్గా అన్ని మంత్రాలు అవన్నీ వేదాల్లోంచి తీసినాయి అనమాట. ఆ మంత్రం ఏమని చెప్తుందంటే, సూర్యుడు బంగారు రంగు మూతతో మూయబడి ఉన్నాడు, ఆ మూతను తీసేసి మాకు సత్యాన్ని ప్రకటితం చెయ్యి అని అడుగుతాడు. దాంట్లో అలా బంగారు రంగుతో ఉన్న మూతతోటి మూయబడిన సూర్యుడి యొక్క సత్య తేజస్సు ఏదైతే ఉందో అది మనలో రావాలంటే
మనం ఈ సహస్రారంలో ధ్యానం చేయాలి. ఈ ధ్యాన విధానాలు అవన్నీ గురువు చెప్తారు ఎలా చేయాలి. అలాగే హృదయం ఉంది. హృదయం అంతా కూడా భావ సంవేదనల గంగోత్రి. గంగోత్రి అంటే గంగ పుట్టి బయటకు వచ్చిన పుణ్య ప్రదేశం. గంగ అందరినీ పవిత్రం చేస్తుంది. అలా మన హృదయం పవిత్రమైతే ఎక్కడ హృదయం పవిత్రం ఉంటుంది అక్కడ భగవంతుడు ఉంటాడు. సో దీనికి మాస్టర్ జీసస్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఫారినర్స్ ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు కదా, ఎవరిని ఫాలో అయ్యి పేర్లు తేడా తప్ప వాళ్ళందరిలోంచి వ్యక్తం అయ్యేది భగవంతుడు ఒక్కడే. ఆయన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ద వన్ లైఫ్ వైబ్రేటింగ్ ఇన్ ఎవ్రీ ఆటమ్. ఆ వన్ లైఫ్ గురించి తెలుసుకోవాలంటే మనలో ప్రేమ ఉండాలి. అనిబిసెంట్ బాగా ఇచ్చారు యూనివర్సల్ ప్రేయర్. అలాగే వన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్. అందరిలోనే ఆ భగవంతుడు వెలుగే ఉంటుంది. ఒక సూత్రం ఉంది తైత్రీయోపనిషత్తులో ఉంటుంది. భూమి సూర్యుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఆకాశం. వీళ్ళిద్దరిని కలిపేది అగ్ని అనుసంధానం. భూమి పూర్వ రూపం, ఆదిత్య ఉత్తర రూపం, ఆకాశ సంధి, అగ్ని సంధానం, విద్యుత్ సంధానం అని ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ లైట్ ఏదైతే ఉందో భగవంతుని వెలుగు, ఆ వెలుగు ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ఆ వెలుగున్న చోట జ్ఞానం ఉంటుంది, ఆ వెలుగున్న చోట శక్తి ఉంటుంది. దీన్ని థియోసాఫికల్ లిటరేచర్ లో విల్, లవ్, విజ్డమ్. విల్ సంకల్ప శక్తి, లవ్ ప్రేమ శక్తి, విజ్డమ్ జ్ఞాన శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని కూడా చెప్పుకుంటాం. అలాంటి శక్తి అంతా రావాలంటే మనలో ఆ భగవంతుడి నుంచి మనలోకి అవతరించాలి. ఏది ప్యూర్ లవ్. ప్యూర్ లవ్ మనం ధ్యానం చేస్తూ ఉంటే కరెక్ట్ గా చేసామనుకోండి, తెల్లటి వెలుగు కనిపిస్తుంది కళ్ళకి, రంగులు ఏముండవు. ఆ తెల్లటి వెలుగులోంచే కదా అన్ని రంగులు వచ్చాయి. సో వైట్ లైట్, వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం. వైట్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు చాలా మంది? వేసుకోమన్నారు రూల్ కాబట్టి వేసుకుంటారు. అది రూల్ కరెక్ట్. దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే ఐ ఆమ్ రెడీ టు సర్వ్ ద వరల్డ్ అని గురువులకి గుర్తు చెప్పడం అనమాట. నేను రెడీగా ఉన్నాను సార్, చేతులు ఎత్తండి అంటాను చూసారు. బద్దగస్తులు అందరూ చేతులు ఎత్తండి. బద్దగస్తులు చేతులు ఎందుకు ఎత్తుతారు? ఏమి ఎత్తరు. అలాగా మనం బద్దగస్తులమా, గురువుల పని కోసం రెడీగా ఉన్నామా లేదా నోటితో చెప్పకుండా వైట్ లైట్ ఉండాలి మనం. అలాగే తెల్లటి బట్టలు వేసుకోవాలి, మల్లె పువ్వులాగా తెల్లగా. ఎక్కడ కూడా ఏ రకమైన కలర్స్, వేరే కలర్స్ ఉంటాం కానీ, స్ట్రైప్స్ ఉంటాం కానీ, అడ్డగీతలు, నిలువు గీతలు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు. సాధకు తెల్లటి తెలుగు వేసుకోవాలి. అలాగే నీలం వేసుకోవచ్చు. కానీ వరల్డ్ సర్వీస్ రెడీగా ఉన్నా అని చెప్పడానికి వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ మాస్టర్ జీసస్ ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళకు ఒక సాధనం. అదేంటంటే మన హృదయంలో, హృదయం అంటే ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను సార్, చెస్ట్ అక్కడ ఇలా హృదయం షేప్ వేస్తారు సార్, అలా షేప్ పింక్ కలర్, దాని మీద క్రాస్, రోసి క్రిస్టియన్ అని చెప్పి ఇస్తారు. ఇది ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళలో ఉన్న అన్ని రకాల దోషాలు అన్ని, వేడికి ఎలాగైతే మంచు కరిగిపోతుందో అలా దాంట్లోంచి వచ్చిన తేజస్సుగా అన్ని కరిగిపోయి మన మెంటల్ బాడీ, మన వైటల్ బాడీ, మన డిజైర్ బాడీ, అలాగే మన ఏదరికి డబుల్ అన్ని కూడా ప్యూరిఫై అవుతాయి. ప్యూరిఫై అన్ని పరమాత్మ యొక్క వెలుగుతో నిండిపోతాయి. మన మనస్సు పరమాత్మ యొక్క వెలుగు మయం అయిపోవాలి. ఒక గదిలో లైట్ వేస్తే గది అంతా లైట్ ఎలాగే నిండిందో అలా మనం ధ్యానం చేస్తే మన మనస్సు అంతా కూడా పరమాత్మ యొక్క తేజస్సుతోటి నిండిపోవాలి. అలాగే మన మనస్సులో మళ్ళీ ఇంకా ప్లేన్స్ ఉంటాయి. ఎలాగైతే 7 ప్లేన్స్ చెప్పుకుంటాం అలాగే ప్రతి ప్లేన్ లో కూడా మళ్ళీ 7 సబ్ ప్లేన్స్ ఉంటాయి. మైండ్ లో ఫిజికల్, మైండ్ లో ఆస్ట్రల్, మైండ్ లో మెంటల్, మైండ్ లో వైటల్, మైండ్ లో మెంటల్, తర్వాత బుద్ధి, తర్వాత నిర్వాణం, తర్వాత పరానిర్వాణ, మహాపరానిర్వాణ, అలాగే 7 ఉంటాయి. ఈ 7 కూడా భగవంతుడి వెలుగుతో నిండిపోవాలి. దాంట్లో ముఖ్యంగా మైండ్ లో మైండ్, అలాగే వైటల్ బాడీ ఉంది, వైటల్ బాడీలో వైటల్ మైండ్. అది వైటల్ మైండ్ ఉంటుందా అంటే ఏంటంటే నాకు ఇది సాధించి తీరాలని కోరిక ఉంది చూసారా, అలాంటి కోరిక ఎక్స్ప్రెస్ చేస్తుంటే వైటల్ మైండ్ పనిచేస్తుంటే గుర్తు. అలాగే కోరిక ఇది తీరాలి, నాకు ఇది తీతే కానీ లాభం లేదు, ఇంకేం చేయలేను అని చెప్పి ఎలా ఉంటారు డిజైర్ మైండ్. అలాగే ఫిజికల్ మైండ్, ఫిజికల్ బాడీకి మైండ్,
చాలా కష్టం ఇది మారటం. దాంట్లో కూడా భగవంతుడు వెలుగుని మనకు పిలవాలి. ఇలా చెయ్యాలంటే మనకి ఇచ్చినది ఏంటంటే, నువ్వు అంతర్ముఖుడివి కావాలి. అంతర్ముఖుడు అయితే నువ్వన్నీ సాధించగలవు, లేకపోతే సాధించగలవు. అంతర్ముఖులు అవ్వటం కోసమే ధ్యానం చేయాలి. కళ్ళు మూసుకోవడం, మన లోపలికి ప్రయాణించడం, ఇవన్నీ చేయాలి. అలా అంతర్ముఖులు అయినప్పుడు ఆ దివ్య ప్రేమ మనలో అవతరించినప్పుడు అప్పుడు మనకు జ్ఞానం మనలో ఉదయిస్తుంది. థియోసఫీ అని ఏదైతే చెప్తున్నారో అది దేని గురించి చెప్తుందంటే, ఈ సృష్టి మొత్తం ఏ దివ్య శక్తుల యొక్క, ఏ దివ్యమైన సూత్రాల ఆధారంగా సృష్టించబడిందో, నడుస్తూ ఉన్నదో, వాటిల్ని ఆధారం చేసుకుని మూలాన్ని తెలుసుకోవడానికి మనకు జ్ఞానం ఇస్తారు. ఇట్ ఈస్ అట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్స్. థియోసఫీ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్స్. అంటే వరుణుడు అని చెప్పాం అనుకోండి, వరుణుడు గురించి మనకేం తెలుసు? వరుణుడు అనే అంటే ఆ శక్తిని కనుక మనం, ఆ దేవ శక్తిని మనం ఆహ్వానం చేస్తే మనలో ఉన్న అన్ని దోషాలు పోయి మన చేతనత్వం ఎక్స్పాండ్ అవుతుంది. ఎలాగంటే ఈ విషయం అంతా నేనే అనే జ్ఞానం మనకు సొంతంగా అనుభూతి అయ్యేటట్టు చేస్తాడు. అలాగే నెప్ట్యూన్, ఇంద్రుడు, ఈ శక్తిని మనం కనుక మనలోకి ఆహ్వానం చేస్తే మనం భగవంతుడి చేతనత్వంతో లీనమైపోతాం. పంచదార పాలల్లో కలిపేసాం అనుకోండి, పంచదార నీళ్ళల్లో కలిపేసాం, కనపడదు. ఇంకా ఎక్కడ ఉంటుందంటే నీళ్ళలో కలిసిపోయి ఉంటుంది కానీ కలిసిపోయి ఉంటుంది. అలా మనం కూడా భగవంతుడిలో కలిసిపోయి ఉంటాం. అలాంటి దివ్యమైన ఒక అనుభూతి నెప్ట్యూన్ అనే గ్రహం పేరు అది, కానీ దాని వెనకాల ఉన్న శక్తిని చూసాం, అది ఇంద్ర శక్తి. ఇలాగా వీటి గురించి చెప్తుంది. అలాంటి జ్ఞానం మనకు భగవంతుని ధ్యానం చేయటం వల్ల, ఈ ప్రేమను మనలోకి ఆహ్వానించడం వల్ల ఈ జ్ఞానం అంతా మనకు లభిస్తుంది. అలాగే సృష్టిలోని ధర్మాలన్నిటికీ కూడా అంతర్గతంగా ఉన్నది ఈ థియోసఫీయే. అన్నిటికీ బేస్. బంగారం ఉందనుకోండి, బంగారం ఉంటే ఏం చేయించుకోవచ్చు? ఉంగరం చేయించుకోవచ్చు, పళ్ళు చేయించుకోవచ్చు, కొందరు పళ్ళు పెట్టుకోవచ్చు, అలాగే చెవులకి రింగులు పెట్టుకోవచ్చు, నెక్లెస్ చేయించుకోవచ్చు, గాజులు చేయించుకోవచ్చు, ఏమైనా చేయించుకోవచ్చు, బంగారం ఉండాలి. అలాగా ఈ ఈ దేవ జ్ఞానం ఏదైతే ఉందో, ద విజ్డమ్ ఆఫ్ గాడ్స్ మన దగ్గర ఉంటే ఏదన్నా చేయొచ్చు. ఏదన్నా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు కాదు, ఒక ధర్మం ప్రకారం, ఒక రూల్ ప్రకారం, ఒక లా ప్రకారం మనం ఇవన్నీ చేయగలం అనమాట. అలాంటి శక్తి మనకు ప్రేమ అనే శక్తి ఇస్తుంది. సో మనం భగవంతుని ధ్యానం చేసుకునేటప్పుడు, మనం మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు ప్రేమని మనలోకి ఇన్వైట్ చేయాలి. ప్రేమతో పాటు జ్ఞానము, ప్రేమతో పాటు శక్తి కూడా వస్తాయి. 3 వస్తాయి, ఒక్కటి రాదు, 3 కలిసి ఉంటాయి అన్నమాట చిత్రంగా. కానీ మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఏం చెప్తా అంటే 3 అని చెప్తాం, కానీ అవన్నీ ఒకటే. దివ్య జ్ఞానమే అన్నిటికీ మూలం. సో దాన్నే మనం సాధన ద్వారా సాధించాలి. దానికోసం ప్రేమ అనేది ఇచ్చారు. ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? అరటిపండు తిన్నాం అనుకోండి, దాని రుచి వేరు, తీయగా ఉంటుంది. మామిడి పండు తింటే రుచిగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అలాగే దానిమ్మ తిన్నాం, తీయగా ఉంటుంది. ఇంకొక పండు తిన్నాం, జామ పండు, దాంట్లోనే పులుపు తీపి ఇలా అన్ని ఉంటాయి. కానీ అన్నింటిలో తీపి ఉన్న అక్కడ రుచి ఒకలా, ఇక్కడ రుచి ఒకలా, ఇక్కడ రుచి ఒకలా, అలా డిఫరెంట్ గా ఉంటుంది. అవి ఇచ్చే ఎనర్జీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో అది ఎలాగైతే మనకు అనుభవంలోకి వస్తుందో అలాగే ఈ ప్రేమ అనుభవంలోకి వస్తుంది. అలాగే మనం ప్రేమని పంచుతున్నాం అనుకోండి, అది తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో రుచి ఏమిటి. రసోవై సహా, భగవంతుడికి స్వామి చెప్పింది ఏంటంటే రసోవై సహా అంటే రసస్వరూపుడు భగవంతుడు. రసం అంటే అందుకే మనకు నోరిచ్చాడు. భగవంతుని తెలుసుకోవడం ఎంత ఈజీ అంటే, డైలీ లైఫ్ లో భగవంతుని చూడటం ఎలాగ అని వివేకానందుడు ఇచ్చాడు. పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది. ఎలాగంటే, మనం అన్నం తింటున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆఫీసు విషయాలు మాట్లాడుకోవడం, లేదా ఏదో సినిమా చూస్తే దాని గురించి మాట్లాడుకోవడం, లేదా ఏదో మీటింగ్ ఉంటే దాని గురించి, ఇలా తప్ప అన్నం మీద దృష్టి ఉండదు. అలా చేయకుండా మనం ఏమి తింటున్నామో దాని మీదే దృష్టి పెట్టి ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే, ఆ రుచిని మీరు ఆస్వాదిస్తున్నప్పుడల్లా రసోవై సహా అనే స్థితిలో ఉండి భగవంతుడు స్పర్శ మనకు తెలుస్తుంది. అబ్బా ఎంత బాగుంది అంటాం చూసారా? ఎంత బాగుంది అన్నప్పుడల్లా మనం
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశంలో ఉంటాం. బాగుంది బాగుంది అని ఎందుకంటామంటే ఆనందమయ కోశంలో ఉన్నాం కాబట్టి అంటాం, లేకపోతే అనలేం. ఎలాగలాగా తీసుకోవడానికి ఇష్టపడం కదా ఆహారం, రుచిగా ఉండాలి. ఇప్పుడు కరెంట్ ఇంట్లో ఉంది అంటే ఎలక్ట్రిసిటీ ఇంట్లో ఉందనుకోండి, మనం స్విచ్ నొక్కితే ఒక లైట్ వెలుగుతుంది, స్విచ్ నొక్కితే ఒక ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ నొక్కితే ఒక టీవీ పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది. అలాగా ఆ అండర్ కరెంట్ అలా కంటికి కనిపించదు, ఉన్నట్టు తెలుస్తుంది. అలాంటి ఎలక్ట్రిసిటీ ఎలా అయితే స్విచ్ నొక్కితే ఎక్స్ప్రెస్ అవుతుందో, అక్కడ మేనిఫెస్ట్ అవుతుందో, అలాగా మన ఇంద్రియాల ద్వారా భగవంతుడు మేనిఫెస్ట్ అవుతాడు. సృష్టిలో అందమైనది చూస్తాం, చూసినప్పుడు అబ్బా ఎంత బాగుంది. ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్తున్నారు, లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు దాంట్లో ఏంటంటే ఆ చూసినప్పుడు మనకు మనస్సుకి ప్రసన్నత కలుగుతుంది. ప్రసన్నత అనేది చాలా ముఖ్యం మనస్సుకి ఎప్పుడు కూడా. అందుకని ఇంట్లో కూడా ఫోటోలకి వాటికి అలాగే విగ్రహాలకు కానీ చక్కటి పూలు వేయడం, చక్కటి వాసన వచ్చే అగరత్తులు వెలిగించడం, దీపం వెలిగించడం, మంచి స్తోత్రాలు చేయటం, వీటి వల్ల ఏమవుతుందంటే చెవులకి, కళ్ళకి, ముక్కుకి, అలాగే ప్రసాదం తీసుకోవడం వల్ల ఆ రుచి వల్ల మనం కాసేపు ఆ రసోవై సహా అనే స్థితిలో ఉంటాం. అదో పెద్ద సాధన, అది సింపుల్ గా కనిపించిన సాధన. ఇలాగా దివ్య జ్ఞానం అన్నిటికీ మూలం కాబట్టి ఆ దివ్య జ్ఞానాన్ని సంపాదించాలి కాబట్టి దీన్ని అంతటికీ బేస్గా మనం ప్రేమను ఆహ్వానించాలి. ఇలాగా ప్రేమను ఆహ్వానిస్తూ మనం ఏం చేయొచ్చు, చాలా చేయొచ్చు. గురువుల పని చేయడానికి ఇదే కావాలి. మొట్టమొదటి చెప్పుకున్నాం మనం. ఈ పుస్తకంలో ఏం చెప్తున్నారంటే నువ్వు ఆ భగవంతుడి యొక్క అంశవి. గురువులు పని చేయటానికి నువ్వు ఉన్నావు కాబట్టి గురువులు పని చేయి. గురువు పని చేయాలంటే ఏంటి, వీడు కూడా గురువులాగా అవ్వాలి కదా. ఒక లెక్చరర్ పాఠం చెప్పాడు అనుకోండి పిల్లలకి, ఫస్ట్ డిగ్రీ అవుతుంది, తర్వాత పీజీ అవుతుంది, తర్వాత పిహెచ్డి అవుతుంది, ఆ తర్వాత ఆయన కూడా ఒక ప్రొఫెసర్ లెక్చరర్ అయ్యి తను కూడా ఇంకొంతమందిని తయారు చేస్తాడు. ఎప్పుడు తయారు చేయగలడు, తాను కూడా టీచర్ అయితే, తాను కూడా ఒక లెక్చరర్ అయితే. అలాగా గురువు ఏం చేస్తాడంటే తన దగ్గరకు వచ్చిన శిష్యుల్ని పరమ ప్రేమతోటి, చాలా కరుణతోటి, దయతోటి, వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తూ తన జ్ఞానం అంతా వాళ్ళకి అందిస్తాడు. ఆ అందించడంలో వాళ్ళని కూడా తనంతటి వాళ్ళుగా చేస్తాడు. చేసి నేను ఎలా అయితే పని చేశాను నువ్వు కూడా అలా పని చేయని మనకి జస్ట్ సజెస్ట్ చేస్తాడు. ఎక్కడ ప్రెషర్ చేయడం కానీ చేస్తావా చేయని ఇలాంటివి ఉండవు. చాలా ప్రేమగా మనం ఆ రకమైన పనిలో నిమగ్నం అవ్వడానికి వీలుగా ఇస్తాడు. ఈ నిజమైన ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అది పెద్ద అయస్కాంతం. ఇలా చెప్పుకున్నాం చూసారు, మనలో రస్ట్ ఏం లేకపోతే ఆ అయస్కాంతం ఏం చేస్తుంది, ఆ ఇనుప మొక్కని ఆకర్షిస్తుంది. అదే కనుక మనలో తుప్పు ఉంది అనుకోండి, అయస్కాంతం ఆకర్షించలేదు. కాబట్టి అయస్కాంతం ఇనుప మొక్కని ఆకర్షించాలంటే తుప్పు లేకుండా ఉండాలి. అలాగే మనలో కూడా ఏ రకమైన మాలిన్యాలు లేకుండా, మనోమాలిన్యాలు, కోరికలు సంబంధించినవి, ఇమోషన్స్ సంబంధించినవి, శరీరం కూడా ఎప్పుడు ప్యూరిఫైడ్ గా క్లీన్ గా ఉంచుకోవాలి. ఇలాంటివి చేయటం వల్ల నిజమైన ప్రేమ జ్ఞానాన్ని ఆకర్షిస్తుంది. అది పెద్ద అయస్కాంతం, అదే శక్తిని ఆకర్షిస్తుంది. ఆ విడిగా వాటి కోసం మనం ఇబ్బంది పడక్కర్లేదు. భక్త మీరాబాయి ఉన్నారు, భక్తిలో ఎంత సాధించారు అందరికీ తెలుసు. ప్రహ్లాదుడు ఉన్నాడు, భక్తికి ఎంతో మంది ఉన్నారు. అదంతా కూడా ఇప్పుడు ఈ లవ్ అనే దాంట్లో మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ శక్తిని జ్ఞానాన్ని రెండింటిని విడివిడిగా కాకుండా రెండింటిని కలిపి వాడటం అనేది ప్రేమ వల్ల వస్తుంది. ప్రేమ లేని శక్తి ఉందనుకోండి, వాడు దాన్ని మిస్యూజ్ చేస్తారు, లోకానికి అందరికి ఇబ్బంది కలిగిస్తాడు, రావణాసురుడు ఇలాంటి వాడు. అలాగే ప్రేమ లేని జ్ఞానం ఉందనుకోండి, ప్రేమ లేని జ్ఞానం ఉంటే ఏమవుతుంది, ప్రపంచ నాశనం సంబంధించిన ఎన్నో రకరకాలవి కనిపెడుతున్నారు. నిజంగా ప్రేమ ఉంటే ప్రపంచాన్ని నాశనం చేసి డివైజెస్ సృష్టించరు కదా. హేట్రెడ్ వల్ల ఇవన్నీ వస్తాయి. హేట్రెడ్ వల్లే అవతలాన్ని కొట్టాలి, అవతలాన్ని చంపేసేయాలి, అవతలాన్ని తీసిపడేయాలి భూమి నుంచి, నేనే ఉండాలి. సెపరేటెడ్నెస్ వల్ల మనం ఇలాంటి అక్కర్లేని జ్ఞానాన్ని, అంటే అక్కర్లేని జ్ఞానం కాదు, మనం ఏం చేయలేము. నెసెసరీ ఈవిల్ అంటారు. నెసెసరీ ఈవిల్ అంటే ఉండి చేరాలన్నమాట. ఆ
ప్రేమ లేకపోవడం వల్ల, ప్రేమ రాహిత్యం వల్ల ఉండే శక్తి ఏమో, మనకు చిన్న కథ ఉంది. జ్ఞానం ప్రేమ లేకపోతే, అంటే జ్ఞానం లేని ప్రేమ, జ్ఞానం లేని శక్తి కాదు. ప్రేమ ఉంటేనే అన్ని ఉంటాయి. కాబట్టి జ్ఞానం లేని ప్రేమ అనేది, ప్రేమ ఉంటే జ్ఞానం, ప్రేమ ఉంటే శక్తి. ప్రేమ లేకుండా కూడా ఈ రెండు ఉండొచ్చు. ప్రస్తుతం సమాజం అంతా చూస్తే, ప్రపంచాన్ని, ప్రేమ లేని శక్తి ఎంత పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ప్రేమ లేని జ్ఞానం ఎంత చేస్తుందో మనకు తెలుస్తుంది. రకరకాల పుస్తకాలు రాసి వదిలేస్తున్నారు సమాజంలో. రకరకాల మీడియా ద్వారా రకరకాల ప్రచారం చేస్తున్నారు ప్రేమ పేరు మీద. ప్రేమ కాదు, ఇమోషన్స్. ప్రేమ కాదు, డిస్టార్టెడ్ ఐడియాస్. డిస్టార్టెడ్ ఐడియాస్ తప్ప నిజమైన ఐడియాస్ కాదు. నిజమైన ఐడియా ఎప్పుడు వస్తుందంటే, ప్రేమిస్తే వస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అని కాకుండా, ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా, ఒక ఆదర్శానికి సంబంధించింది కాకుండా, జస్ట్ లైక్ దట్, ఐ ఆమ్ లవ్, ఐ రేడియేట్ లవ్, అంతే. ఐ ఆమ్ లవ్, ఐ రేడియేట్ లవ్. ఆ దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. వీడేమి దాన్ని పట్టించుకోడు. అలాగా ఇట్స్ ఏ అన్బీటబుల్ కాస్మిక్ ఫోర్స్. ప్రేమ అనేది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్తారు. ప్రేమ శక్తి అనేది సృష్టి మొత్తంలో అత్యున్నతమైనది. దాన్నే మనకు అన్బీటబుల్ కాస్మిక్ ఫోర్స్, దట్ ఈస్ ప్యూర్ లవ్. భగవంతుడి హృదయంలో ఏ ప్రేమ ఉందో దాన్ని ఏ శక్తి జయించలేదు. అజేయము. నేను ఓడిపోతున్నాను అని ఎవరైనా అన్నారు అనుకోండి, సరిగ్గా ధ్యానం చేసుకుంటే, ఐ ఆమ్ ప్యూర్ లవ్, కైండ్లీ గ్రాంట్ మీ ప్యూర్ లవ్, సో దట్ ఐ ఆల్సో బికమ్ ఎ మేనిఫెస్టేషన్ అండ్ ఎ ప్యూర్ ఛానల్ టు ద ప్యూర్ లవ్ ఆఫ్ ది గాడ్ అని మనం ధ్యానం చేసుకుంటే, మెల్లిగా మనలో ఆ ప్రేమ తరంగాలు మనలోకి అవతరించడం మనకు తెలుస్తుంది. ఇలా ఎవరన్నా ముట్టుకున్నారు అనుకోండి, మనకు ఎలా టచ్ తెలుస్తుందో అలా అది వచ్చి టచ్ చేసినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. అలాగా ఈ సమస్తము కూడా ప్రేమ వల్లే వచ్చింది. భగవంతుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి ఈ సృష్టి అంతా చేశాడు. అలాంటి సృష్టి చేయడానికి కావాల్సిన జ్ఞానం అంతా కూడా ప్రేమలో ఉంది. అలాంటి సృష్టి చేయాల్సిన జ్ఞానంతో పాటు శక్తి కూడా దాంట్లోనే ఉంది. అలాగే సృష్టి చేయడానికి మెటీరియల్ కావాలి కదా, ఆ మెటీరియల్ కూడా దాంట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ కొత్తగా కనిపెట్టారు. అంతకుముందు కంప్యూటర్ లేదు, అసలు కొత్తగా కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు ఇలా నాకు కావాలి, ఇలా నాకు కావాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. చూసారా, అదంతా కూడా దానికి సంబంధించిన జ్ఞానం మెల్లిమెల్లిగా దానిలోకి దిగుతుంది మైండ్లోకి. ఆ తర్వాత ఏ రకాల వస్తువులు సమకూర్చుకోవాలి, అది కూడా మెల్లిగా డిసెండ్ అవుతుంది, అవతరిస్తుంది. ఆ తర్వాత ఇంకో ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలాగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇవన్నీ చేస్తారు చూసారా. అదంతా కూడా తపస్సు. అలా భౌతిక జగత్తులోనే తపస్సు చేసి ఎంతో సాధించారు. ఒక చోట కూర్చొని ఎక్కడో ఉన్న చంద్రుని చూడొచ్చు, మార్స్ చూడొచ్చు, శుక్రుని చూడొచ్చు, గురువుని చూడొచ్చు, శనిని చూడొచ్చు. చివరికి సూర్యుడిలోంచి వస్తున్న ఓంకారం రికార్డు చేసామని నాసా వాళ్ళు పెట్టారు. ఇదంతా కూడా భూమి మీద ఉండి చేస్తున్నాం. మేడం బ్లావెట్స్కీ చెప్పింది, ఈ యుగంలో మానవుడు భూమి మీద నుంచి అన్నిటినీ అలాగ చూడగలడు. ఇంకా ఏం చెప్పారంటే, ఒక లిఫ్ట్ ఉంది చూసారా, అలాంటి దాంట్లో ఒక రూమ్ లోకి వెళ్తే మనిషి అక్కడి నుంచి మాయమైపోయి ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. ఆ గదిలోకి వెళ్ళి ఒక మేట నొక్కితే ఇక్కడి నుంచి ఫిజికల్లీ ట్రాన్స్పోర్టెడ్ టు అనదర్ ప్లేన్. అమెరికా వెళ్ళిపోవాలనుకోండి, ఫ్లైట్ ఎక్కడం అలాంటివి ఉండవు. ఇంకా ఒక గదిలోకి వెళ్ళడం, మేట నొక్కడం, అమెరికాలో ఉంటాం, అంతే, సింపుల్. అక్కడ బయటకు వచ్చేటివి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం లిఫ్ట్ లో ఎక్కి 5th ఫ్లోర్ నొక్కామనుకోండి, కింద నుంచి పైకి వెళ్ళిపోయి అక్కడ దిగుతున్నాం కదా, 5th ఫ్లోర్ లోకి వెళ్ళిపోతున్నాం. అలాగే 5th నుంచి మళ్ళీ గ్రౌండ్ కు రాగలుగుతున్నాం. అలాగే ఒక గదిలోకి వెళ్ళి అక్కడ అమెరికా, ఆస్ట్రేలియా ఇలా రాసి ఉంటాయి, లండన్, మనం ఎక్కడ నొక్కినా అక్కడికి వెళ్ళిపోతాం. అలాంటి స్థితి కూడా వస్తుంది, సైంటిస్ట్ కనిపెడతారని మేడం బ్లావెట్స్కీ చెప్పింది. మ్యాన్ ఈజ్ ఏ స్లేవ్ టు ది మ్యాటర్, మ్యాన్ ఈజ్ ఏ మాస్టర్ టు ది మ్యాటర్, మ్యాన్ ఈజ్ ఏ manipulator of these sciences and can achieve this type of things అని చెప్పి సీక్రెట్ డాక్టర్ లో ఉంటుంది. ఇదంతా కూడా ప్యూర్ లవ్ వల్ల వస్తుంది. అవన్నీ వస్తాయంటే ఎస్ వస్తాయి. అవన్నీ వచ్చాయి కాబట్టి మాస్టర్ కూటూమి గారు జిడ్డు కృష్ణమూర్తి గారికి చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు ఆయనకి, నువ్వు కూడా ఇలా చేయరా అబ్బాయి, ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం కూడా అలా చెయ్యాలి కాబట్టి.
ఆ దివ్య ప్రేమ భగవంతుడి హృదయం నుండి మనం పొందాలి అని మనకు ఒక ఆకాంక్ష ఉండాలి. ఎస్, నువ్వు నీ దివ్య ప్రేమను ఇస్తున్నావు కదా, అలా అది నేను పొందాలి. శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయించారు అనుకోండి, వేణుగానం, వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ అన్ని ఆపేసి వేణుగానం వినటానికి రెడీ అయిపోయారు. వినేవాళ్ళు అంతే కదా. వేణుగానము అంటే నిజంగా ఒక ఫ్లూట్ పట్టుకుని వాయించడం, అది అయ్యున్నా ఫిజికల్ గా భగవంతుడి మనకు మనందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. నా వైపు చూడు, నా వైపు చూడు. సాయిబాబా ఏం చెప్తారు? నా వైపు నువ్వు చూడు, నేను నీ వైపు చూస్తాను. నా వైపు చూడు అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సాయిబాబా ఫోటో తీసి దాంట్లో ఆ కళ్ళు మాత్రం ఇలా ఎల్లార్ చేసి దాన్ని మాత్రమే ప్రింట్ వేసి పంపిస్తూ ఉంటారు. బాబా ఏం చెప్పారంటే, అంటే బాబా ఏం చెప్పారని ఎందుకు చెప్తున్నారంటే, ఏ గురువు అయినా అదే చెప్తారు, ఏ పరమ గురువు అయినా ఆ మాటే చెప్తారు. షిరిడి సాయిబాబా అంటే ఎక్కువ మందికి ఇష్టం కాబట్టి అది చెప్తున్నాను. నేను ఆనంద స్వరూపుడు. ఒక భక్తుడు అడుగుతాడు, బాబా ఈ లోకాలు ఇవన్నీ నిజమే, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చూడాలనుకుంటున్నాను అవి అని అడిగితే, అవన్నీ నిజమే, కానీ దానికంటే అసలైంది ఉంది ఇంకొకటి, అది మనం కోరాల్సింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు కాదు అని చెప్తారు. దట్ వన్ పాయింట్, దట్ వన్ లైఫ్. ఆ వన్ లైఫ్ గురించి నేను చెప్పడానికి వస్తే మీరందరూ ఏంటి, నా దగ్గర ఉన్న ఖజానా అడగకుండా ఏవేవో అడుగుతారు పిచ్చివాళ్ళు అని ఆయన బాధపడతారు పాపం. అలాగా గురువు చెప్పడానికి వచ్చింది మానేసి మనం కావాల్సిన అడుగుతాం అక్కడికి వెళ్ళి. అలాంటి తప్పు పని చేయకూడదు. గురువు దగ్గరికి మనం ఆయన ఇచ్చింది తీసుకోవడానికి వెళ్ళాలి. మన అదృష్టం బాగుండి శ్రీశాంకర్ లాడ్జిలో చెప్పుకుంటున్నాం అనుకోండి, ఏ మహాచౌహానో వచ్చారు, లేకపోతే కుటుంబ గారే వచ్చారు, లేకపోతే మాస్టర్ మౌర్య వచ్చారు, లేకపోతే మాస్టర్ జ్వాలకులు వచ్చారు, లేకపోతే సెరాపిస్ ఆయన వచ్చారు, హిలేరియన్ వాళ్ళు వచ్చారు, జూపిటర్, ఇలాగ చాలా మంది ఉన్నారు కదా, 7 కిరణాలకు సంబంధించి. లేకపోతే డైరెక్ట్ గా సనత్ కుమార్లు వచ్చారు, లేదా గౌతమ్ బుద్ధుడే వచ్చాడు. వస్తే మనం ఏం అడగాలి? ఏం అడగకూడదు. మీరేం ఇస్తారో అది ఇవ్వండి. యు డిజైర్ యు గెట్, అది మర్చిపోకూడదు. మన పాత్రత బట్టి మనకు వాళ్ళు ఇస్తారు. పాత్రత లేని వాడికి పోసామనుకోండి, పాత్రత లేని వాళ్ళకి ఇవ్వటం అంటే ఏంటంటే, ఒక ఆయన చెప్పాడు, ఇంకో ఫలానా అడవికి వెళ్ళు, అక్కడ కనిపించే కొన్ని చెట్లు ఉంటాయి, అవి నువ్వు ఎన్ని కొట్టగలవు అంటే ఎన్ని మోయగలవు నీ భుజం మీద, అన్ని మోసుకు తీసుకొచ్చి ఊళ్ళో అమ్ము. వాడు ఏంటంటే బొగ్గులు అమ్ముకునేవాడు. ఆ చెప్పిన చోటకి వెళ్ళి అవి కొట్టి అవన్నీ చేసి బొగ్గులుగా చేసి అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఆయన కనిపించే అబ్బాయి, నేను చెప్పినట్టు చేసేవాడంటే, చేశానండి అన్న. ఎంత డబ్బులు వచ్చాయంటే, ఎప్పుడు వచ్చినట్టే వచ్చాయి, పెద్ద గొప్ప, మీరు చెప్పింది ఏముంది దీంట్లో అన్నాడు. ఏం చేసావు నువ్వు, అసలు నేను చెప్పినట్టు చేసావా అన్నట్ట. చెప్పినట్టు చేశానండి, అన్ని కొట్టి తీసుకొచ్చాను, రోజు అలవాటు ప్రకారం నేను వాటిని బొగ్గులుగా మార్చేసి అమ్ముకున్నాను. ఇచ్చివాడా, అవి మంచి గంధం చెట్లు, ఒక్క ఒక్క కర్ర అమ్మినా నీకు ఒక సంవత్సరం సరిపోయేంత డబ్బులు వచ్చాయి, దాన్ని బొగ్గులుగా చేసి అమ్ముకున్నావు, నేనేం చేయను, నీ అదృష్టం అలా ఉంది. మీ మాస్టర్ మీరు ముందర చెప్పాల్సిందా, అవన్నీ మంచి గంధం చెట్లు చక్కగా కొట్టి అమ్ముకునేవాడు బోల్డ్ డబ్బులు వస్తాయి అంత చెప్పడం. స్పిరిచువలిజం ఈజ్ నాట్ స్పూన్ ఫీడింగ్ అని నా గురువు గారు చెప్పేవారు. అంటే అంత చెప్పారు, కొంచెం చెప్తారు, దాన్ని ఊహించాలి మనం. ఊహించడం అనేది కుండలిని శక్తిలో ఒక శక్తి, ఇమాజినేషన్ ఒక శక్తి, కంటెంప్లేషన్, ఇవన్నీ చెయ్యాలి అంతే తప్ప ఏమీ చేయకుండా జస్ట్ ఎటువంటి వచ్చి నోట్లో పెట్టినట్టుగా కొరికి మింగేశారా బాబు అని చెప్పరు. లవ్ అంటే, లవ్ అంటే ఎవరిని ప్రేమించాలి, ఆలోచించు, ఎవరిని ప్రేమిస్తావు. అందుకే చెప్పాడు మొట్టమొదట ఏంటంటే, లవ్ అనేది కుటుంబంలో ఉంటుంది. మొట్టమొదటి వ్యక్తి తనను తాను ప్రేమించుకోవాలి, లేకపోతే మనం బతకలేడు. మొహం చూసుకొని ఎప్పుడు నేను ఇలా ఉన్నాను ఎలా ఉన్నాను బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాధపడకూడదు. నీకున్న ఇన్స్ట్రుమెంట్ ఇది, ఈ బాడీ, నువ్వు కాదు, ఇది నీ ఇన్స్ట్రుమెంట్ బాగు చేసుకో కావాల్సింటే. నిన్ను నువ్వు ప్రేమించు. క్రైస్ట్ ఏం చెప్తాడు? లవ్ అదర్స్, లవ్ దై నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. అసలు మనం ప్రేమించుకోవడం వస్తే కదా ఇంకోటి ప్రేమించు. అలాగే కుటుంబం అనే ఒక యూనిట్ వస్తుంది, భార్య, భర్త, భార్య ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటుంటారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలోకి ఇంకొక మెంబర్ వస్తాడు, చిన్నపిల్లలు ఒకళ్ళు లేదా ఇద్దరు. అది అయిన తర్వాత కుటుంబం నుంచి సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, యూనిట్స్, గ్రూప్స్. వీళ్ళందరూ ఒకళ్ళ మధ్య ఒకళ్ళ పరస్పర ప్రేమ సహకారాలు ఉంటాయి. అలా 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 అది ఎంత అవుతుందంటే దేశాన్ని ప్రేమించడం,
దాటి ప్రపంచాన్ని ప్రేమించడం రావాలి. అలాగే మన క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలిజియన్, మన బిలీఫ్స్ వీటిలన్నిటిని దాటి మనమందరం బేసిక్ గా మనుషులు అనే గుర్తుండాలి. హ్యుమానిటీ, మానవత్వాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అలాగే మానవుల్లో ఉన్న దైవత్వాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇవి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క దాన్ని మనకు గురువు ఇస్తాడు. అందరూ ఒకసారి ఇస్తే అన్నప్రాసన నాడే అవకాయ అన్నట్టుగా ఉంటుంది. అందుకని అర్థం కాదు కూడా. ఏమి ఇచ్చారు గురువు గారు? మాకేం అర్థం కాలేదు. అందుకని ఆయన ఏం చెప్తారంటే అర్థమయ్యి అర్థం కానట్టు చెప్తారు. ఎప్పుడు కూడా గురువుల మాటలు ఎలా ఉంటాయంటే అర్థమైనట్టుగా ఉంటాయి, కానీ అర్థం కావు. అలా అని చెప్పి అర్థం కాని మాటలు చెప్తారంటే చెప్పరు. నువ్వు ధ్యానం చేసుకుంటే అర్థం అవుతాయి. ధ్యానం చేయటం అంటే ఏంటి? అదే విషయాన్ని ఇంకొక ఆలోచన లేకుండా దాని మీదే దృష్టి ఉంచాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి నాకు తెలియాలి. ప్రేమ అంటే ఏంటి తెలియాలంటే ప్రేమ గురించి రాసిన పుస్తకాలు చదవాలి. నవలలు ఉన్నాయి, థియోసాఫికల్ లిటరేచర్లో బోల్డ్ ఉన్నాయి. అలా గురువులందరూ కూడా దాని గురించి. మాస్టర్ మౌర్య పుస్తకం ఉంటుంది, హార్ట్. అలాగే మాస్టర్ మౌర్య గారి పుస్తకం అగ్ని అని ఉంటుంది. మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుందేమో. అది చదువుతుంటేనే ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. పుస్తకం చదువుతుంటే జస్ట్ రా లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళనుకోండి, ఒళ్ళంతా అగ్నిలో ఉంటే ఎలా అయితే వేడి వచ్చేస్తుందో అలా వేడి వచ్చేస్తుంది. మంచి ఎండాకాలం ఏం ఫ్యాన్ వేసుకోకుండా, ఏసీ వేసుకోకుండా ఎండలో నుంచున్నాం అనుకోండి, ఎలా ఉంటుందో చక్కగా అలా ఉంటుంది. పుస్తకం చదువుతుంటేనే అలా ఉంటుంది. ఎంత మార్పు వస్తుందంటే మన ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అలాగా ప్రేమ అనే దాంట్లో ఉంటే మనం ఇది ఒక వైట్ లైట్. ప్రేమ చాలా మంది ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఎ షేడ్ బిట్వీన్ పింక్ అండ్ రోజ్. పింక్, రోజ్, అలాగే ఆకాశం, నీలి ఆకాశం. దాంట్లో నీలం కనబడదు, తెలుగు కాదు, బ్రైట్ గా జస్ట్ అలా ఉంటుంది ఆకాశం. కృష్ణుడి రంగు అనమాట, కొంచెం తెలుపుండి నీలంగా. ఇవి ధ్యానం చేసుకుంటూ ఉండే మనకు ఆ ప్రేమ అనేది మన హృదయంలో నిండుతుంది. ప్రేమ ధ్యానం అనేది అసలైన ధ్యానం. ఈ మూడింటిని కలిపి మనలోకి ప్రేమను ఒక్కదాన్ని ఆహ్వానించిన ప్రేమతో పాటు జ్ఞానము, శక్తి కూడా మనలోకి అవతరిస్తాయి. జ్ఞానం ఎలా ఉంటుందంటే ఎల్లో కలర్ ఆర్ గోల్డెన్ ఎల్లో లైట్. ఇవి చేస్తుంటే మనలోకి లైట్స్ కనిపిస్తాయి మన కంటికి. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉంటే కంటి ముందు మన ముందు బ్లూ కనిపిస్తుంది, గోల్డెన్ ఎల్లో కనిపిస్తుంది, అలాగే పింక్ ఆర్ రోజ్ కలర్ కనిపిస్తుంది. అవన్నీ మనలోకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముందర ఎదురుకుండా మనిషి ఉన్నట్టుగా మన ఎదురుకుండా కనిపిస్తుంది ధ్యానం చేసుకుంటాం. ఆ తర్వాత మెల్లిగా ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది కదా, ఈ ఆజ్ఞాచక్రం ద్వారా మనలోకి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఇట్స్ ఎ రియల్ ఫీలింగ్. అదేది టాలు టీలు కాదు, అవుతుంది టా, అలా అయింది టా, అలాగ ఉండదు, అలాగే అవుతుంది. చేస్తే ఎప్పుడు కూడా ఒకటే, చేస్తే చెయ్యాలి. అంటే అబ్బా చాలా బాగుందండి వినటానికి బాగుంటుంది, కానీ చేయకపోతే లాభం. ఆకలి వేస్తుంది అనుకోండి, ఆకలి వేస్తుంటే మంచి 5 స్టార్ హోటల్లో వాడు రకరకాల వంటలు వండాడు, అవన్నీ మంచి ఫోటో తీసి ఆకలి వేస్తున్న వాడికి చూపించి, చూసావా 5 స్టార్ హోటల్లో భోజనం ఎంత బాగుంటుందో, ఇంకో దీని రుచిది, ఇది ఇక్కడ దొరకవు, ఎక్కడో ఎవడో వచ్చి చేసాడు, వాడు ఫారినర్, ఇక్కడ ఉండడు, స్పెషల్. ఇవన్నీ చెప్పామనుకోండి, ఫోటో చూపించి బాగుందా అంటే, ఫోటో చూడటానికి బాగుంటుంది, ఆకలి తీరదు. ఆకలి తీరాలంటే ఏం చేయాలి? దాంట్లో ఏదో ఒక ఐటెం తినాలి. అలాగా ఈ గురువు చెప్పిన ఈ ఉన్నాయి చూసారా, ఈ సూత్రాలు, ఇవి ఆచరించాలి. ఆచరిస్తేనే మనకు ఆ రుచి తెలుస్తుంది. అప్పుడే రుచి, రసోవై సహా అంటే ఏంటో తెలుస్తుంది. అలాగా మనం వైట్ లైట్ ని ఎప్పుడైతే మనలోకి ఆహ్వానించామో, వైట్ లైట్ ఈజ్ నథింగ్ బట్ దేవతల తల్లి. దేవతల తల్లి పేరు ఏం చెప్తాం మనం శాస్త్రంలో? అదితి. అదితి అంటే ఆదిత్యుడి తల్లి. మొట్టమొదటి ఆదిత్యుడు అంటే సూర్యుడు వస్తాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తారు. సో ఆ అదితి ఎవరైతే ఉన్నారో దేవతల తల్లి, ఆ దేవతల తల్లి వైట్ లైట్. ఆ వైట్ లైట్ మనలోకి ఆహ్వానిస్తే మన హృదయంలోకి ఇలా దిగి ఇక్కడ ఒక స్పార్క్ అలా వెలుగులా వచ్చి కుడి చేతి వైపు, ఎడం చేతి వైపు కిందకి వెళ్తుంది. ఇది మొత్తం చూస్తే ఒక ప్లస్ లాగా కనిపిస్తుంది. మన సీక్రెట్ డాక్టర్ లో ఉంటుంది చూసారా, మొట్టమొదటి ఒక సర్కిల్ వితౌట్ ఏ సెంటర్, నెక్స్ట్ పాయింట్ సర్కిల్ విత్ ఏ సెంటర్, నెక్స్ట్ పాయింట్ సర్కిల్ డయామీటర్ అలా అడ్డంగా, ఆ తర్వాత అడ్డ గీత, నిలువు గీత, ప్లస్ లాగా ఉంటుంది, క్రాస్. ఇలాగా
ఈ మొత్తంలో మనకు ఆ వైట్ లైట్ మనలోకి దిగినప్పుడు ఇలాగా ఇక్కడికి వచ్చి ఒక క్రాస్ ఏర్పడుతుంది అనమాట. ఆ అదితి యొక్క శక్తి ఏదైతే ఉందో అది తెల్లటి వెలుగు చక్కగా వామ్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. దాంట్లోంచి కుడి చేతి వైపుకి ప్రేమ, ఎడం చేతి వైపుకి శక్తి, కిందకి జ్ఞానం. జ్ఞానం ఎక్కడికి వెళ్తుందంటే మెంటల్ బాడీలోకి వెళ్తుంది. ప్రేమ ఎక్కడికి వెళ్తుందంటే బుద్ధిక్ ప్లేన్లోకి వెళ్తుంది. శక్తి వైటల్ బాడీలోకి వెళ్తుంది. ఇలాగా మనం బాడీ మొత్తాన్ని 3 రకాల శక్తులతో నింపుతుంది. అలా నింపినప్పుడు మాత్రమే మనం ఈ గురువు పనికి ఎక్కువగా బాగా ఎఫెక్టివ్గా పని చేయగలం అనమాట. ఇంత చెప్పరు, సింపుల్గా చెప్పేస్తారు. చెప్పేసి మనం ఇలాంటి ప్రేమను ఎక్కడెక్కడికి ఆహ్వానిస్తున్నాం అంటే మన ఆలోచనలోకి భగవంతుడి ప్రేమ దిగి రావాలి. అంటే నా మనస్సంతా భగవంతుడి ప్రేమతో నిండాలి. అలాగే నా వైటల్ బాడీ అంతా భగవంతుడి ప్రేమతో నిండాలి. అలాగే నా డిజైర్ బాడీ మొత్తం భగవంతుడి ప్రేమతో నిండాలి. అలాగే నా ఫిజికల్ బాడీ మొత్తం ఏదరికి నెక్స్ట్ ఫిజికల్, ఏదరికి డబుల్ అంటాం, దాని మొత్తం కూడా భగవంతుడి ప్రేమతో నిండాలి. ఇలాగ మనం ఎప్పుడైతే ఆహ్వానం చేసామో రోజు రోజు చేసే కొద్దీ ఫస్ట్ ఏముందంటే ఆ అనవసరమైన ఆలోచనలు అన్ని పోతాయి. దేనికి వర్రీ అవడం ఉండదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్, ఐ కెన్ అని అనగలం. ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉంటాం, ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం. ఇంకొకటి ఎవరికైనా ప్రేరణనిచ్చే ఒక శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రేమ వల్ల వస్తుంది. సో aspire and pray for the divine love. Kindly descend into my mental, vital and desire etheric double అని మనం అడగాలి. ఆస్క్ యూ విల్ బి గివెన్. ఏం అడగకుండా నువ్వు రెడీగా ఉన్నావు కదా వచ్చేసేయి మనం అడిగితే తప్పకుండా. అడగటం ఒకటే మనకు మన ఎలిజిబిలిటీ గుర్తు. మాకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే నువ్వు మనిషిగా ఉండటమే ఎలిజిబిలిటీ. మనిషిగా ఉండటం అంటే ఈ దేహం తీసుకోవటం. మనస్సు ఉన్నవాడిని మనిషి అంటారు. మనువు యొక్క సంతతిని మనుషులు అంటే హ్యుమానిటీ అంతా కూడా మనువు యొక్క సంతతి, మనస్సు నుంచి వచ్చిన వాడు అనమాట. సో మనస్సు ఉన్న ప్రతివాడు ఇది సాధన చేయాల్సింది. ఇలాంటి ఏంటంటే ఈ ప్రేమ, ఈ జ్ఞానం ఏవైతే ఉన్నాయో ఈ లవ్ అండ్ విజ్డమ్ ఆర్ ద 2 pillars దట్ లీడ్స్ టు ద గేట్ వే ఆఫ్ గాడ్. అది అనిబిసెంట్ చెప్తారు. ఏమని? లవ్ అండ్ విజ్డమ్ ఆర్ ద 2 pillars టు ద గేట్ వే ఆఫ్ గాడ్. అలాంటి పరమ పవిత్రమైన ఈ ప్రేమ గురించి మాట్లాడుకునే భాగ్యం నాకు ప్రసాదించినందుకు, అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇవన్నీ ఓపికగా విన్నందుకు మీ అందరికీ, అలాగే శ్రీకృష్ణ దివ్య జ్ఞాన సమాజం గుంటూరు పాలక వర్గాన్ని అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.